ప్రభునందు ప్రియులర, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. ఈ మాటను శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. ప్రియ దేవుని ప్రియులారా, ఇదే అధ్యాయంలో మనము 11వ వచనాన్ని చదివితే దయా దృష్టి మాత్రమే కాదు, దయగల మాటలు కూడా పలకాలి అని, అప్పుడు రాజే మనకు స్నేహితుడవుతాడని ఆ వచ్చిన భాగంలో ప్రస్తావించబడింది. దేవుని పిల్లలమైన మనం, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించిన మనం దయగల వారమై దయచూపటం మన కనీస కర్తవ్యం అనే మాట ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరికైనా దయ ఉండాల్సిందే. మానవులమైన మనం మన తోటి వారి ఎడల దయా దాక్షిణ్యములు చూపటం అది దైవలక్షణం అనే విషయాన్ని గమనించండి. దైవ గ్రంథమైన బైబిల్ మనకు బోధిస్తోంది. మనము ఎందుకు దయ చూపించాలో 3 మాటలను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, మనం ఎందుకు దయ చూపించాలి అంటే ఇది దేవుని లక్షణము గనుక. దేవుని బిడ్డలకు దేవుని లక్షణము కలిగి ఉంటుంది. దయగల దేవుడు మానవుల దయ చూపించాడు గనుక ఆయన పిల్లలమైన మనం దయ చూపించాలి. రెండవ సంగతి, ఇది దేవుని పిల్లల లక్షణం. బైబిల్ గ్రంథం చెబుతుంది, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము అనే మాట ప్రస్తావించబడింది. ఒకని ఎడల ఒకడు దయగలిగి ఉండాలి. ప్రియులారా, దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. 3వ మాట, ఇదే వివరణ మరొక కోణంలో ఏమిటంటే, మనం మారు మనస్సు పొందాము అన్నదానికి గుర్తు కూడా మనం దయ చూపించడమే. లూకా సువార్త 3వ అధ్యాయము 8 నుండి 14 వచనాలు చదివితే, బాప్తిస్మం ఇచ్చి యోహాను అనేకులకు బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. అప్పుడు వారి దగ్గరికి అనేక మంది వస్తూ ఉన్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను అన్న మాట గుర్తే కదా. మీరు మారు మనస్సు పొంది మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి అన్నాడు. అప్పుడు జనులు అలాగే మిగతా వారందరూ అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా? అలాగైతే మేమేమి చేయవలెను అన్నారు. వినండి. ఏం చేయాలి అన్నప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పిన మాట మీరు చూసారా? 3 రకాలైన జవాబులు ఇచ్చాడు. అందులో ప్రాముఖ్యమైంది, 2 అంగీలు కలిగిన వాడు లేనివానికి ఇవ్వండి అన్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని మహాకృప చేత దేవుడు నీకు ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిలో నువ్వు దయ చూపించగలిగితే ఖచ్చితంగా దేవుడు తన కృప చేత నిన్ను దీవిస్తాడు. అదే కదా మనం చదువుకుంది. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత, అంతా కాదు, కొంత దరిద్రునికి ఇచ్చినప్పుడు అతడు దీవించబడతాడని రాయబడి ఉంది. ప్రియ స్నేహితులారా, ప్రభు నామమున మనవి చేస్తున్నాను, దీవించబడడానికి ఎంతకంటే గొప్ప మార్గం ఏముందంటారు? ఇచ్చి చూడండి. ఖచ్చితంగా దేవుడు తప్పక తన కృప చేత మనల్ని తప్పక దీవిస్తాడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, ఇవ్వడంలో, మేలు చేయడంలో, దయ చూపడంలో ఎంత మాత్రము కూడా మనం విసుకకూడదు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలోను, 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా దయగలిగి ఉండుడి అన్నాడు. అవును, దయగలిగి ఉందాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఎవరి ఎడల దయ చూపించాలి? దేవుని వాక్యం స్పష్టంగా చెబుతోంది. చాలామంది దయ చూపించేవారే ఉన్నారు, అయితే వారి ప్రేమ జ్ఞానముతో లేదు. ఎవరైనా అక్కర కలిగిన వారు అక్కరగా కనబడితే వెంటనే వారి అక్కరకు సహాయం చేస్తూ ఉన్నారు. కానీ ప్రియులరా, వినండి, దేవుడు దయగలవాడు. మన ప్రేమ జ్ఞానముతో ఉండాలి. అజ్ఞానంగా ప్రేమించడం క్షేమం కాదు. అయితే ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరిని ప్రేమించాలో గలతీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో స్పష్టంగా కనబడుతోంది. మనము మేలు చేయాలి, విసుకక మేలు చేయాలి, అలయక మేలు చేయాలి. మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల, మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల
మేలు చేయటం ఎంతైనా మంచిది. విన్నారా ఈ మాట? అందరి ఎడల చేయాల్సిందే, ఎవరొద్దన్నారు? ప్రేమతో జ్ఞానముతో చేద్దాం. అయితే ముందు నువ్వున్న సంఘములో, నువ్వున్న స్థలములో, నీవు ఆరాధన చేస్తున్న స్థలములో విశ్వాస గృహంలో చేరిన వారికి ఏమైనా మేలు చేస్తున్నామా? ముందు విశ్వాస గృహము చేరిన వారికి, ఆ తర్వాత అందరికీ అనే మాట బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఆలోచన చేద్దాం, పాటిద్దాం, దీవెన పొందుదాం. మనలో ఉన్న దాంట్లో కొంతైనా ఇచ్చి దేవుని బిడ్డలు కాని వారిని దయతో చూచి దైవ దీవెనలు పొంది ఆశీర్వదించబడదాం. అట్టి కృపా సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.